ఓటీటీ నుంచే తీస్తుంది, ఏదైనా సరే ఓటీటీ నుంచే తీస్తుంది. చెప్పండి ఏమంటారు యూత్ కి ఇట్లా ఫ్రీగా చూసి అలవాటు అయిపోయింది. మూతికి మీసాలు వచ్చినాయి, గడ్డం వచ్చింది, 18 అంటే అరే ఆధార్ కార్డు తింటారా నాది ఇంటికి పోయి. అవునక్క అంతే అక్క. ఇంకా దానికి ఆయనకేమన్నా ఆశలు ఉంటాయి అక్క, ఏదో ప్రింట్ దొబ్బేసి వీళ్ళందరికి ఇచ్చేయాలని మనందరికి హెల్ప్ చేస్తుండే అక్క. ఏం మన దగ్గర నుంచి ఏం అమ్మేయట్లేదు కదా. డేటా తీసుకున్నాడు కానీ ఎవరి దగ్గర అమ్మేసిండా? ఒక మాట ప్రూఫ్స్ ఉన్నాయి అమ్మేసినట్టు. అమ్మకుండానే కోట్లు గడించాడా? అమ్మకుండానే దీవిలో చంపేయక్కర్లా, సరైన శిక్ష వేస్తే చాలు. ఇంకొకటి శిక్ష ఇంకొకటికి ఇటువంటి పని చేయకుండా సరైన శిక్ష వేస్తే చాలు. అన్న మీరందరు చూసే ఉంటారు కదా ఎప్పుడో ఒకసారి ఐబొమ్మలో, మరి ఆంటీ కూడా చూసే ఉంటది, ఆంటీ కూడా చూసే ఉంటది. ఎందుకన్నా మన ముందు బాగానే ఉంటారన్న అందరూ. రిలీజన్ కాదన్న పర్లే, ఓకే తప్పే అది అన్న, చూస్ చేసుకుంది రాంగ్ పాత్వే, ఓకే తప్పు, శిక్షించండి పర్లేదు. ఆంటీ కూడా చూసే ఉంటది ఏదో ఒక రోజు, ఆంటీ కూడా ఎప్పుడో ఒకసారి చూసే ఉంటది, అది పక్కా. మీరున్నోళ్ళు ఆంటీ, మీరున్నోళ్ళు అవునా ఆంటీ, మీరున్నోళ్ళే ఆంటీ. అదే అవునా ఆంటీ, ఒక 100 రూపీస్ బిర్యానీ కొనక ముందు రేట్ల వలన కాదు, ఐబొమ్మ అనేది రాబట్టే రేట్లు పెంచారు. ఐబొమ్మలు ఇటువంటి రాకపోతే మళ్ళీ రేట్లు దిగుకుంటూ వెనక్కి వెళ్తాయి, మళ్ళీ దిగుకుంటూ వెనక్కి వెళ్తాయి, వెళ్లకుండా ఏమీ ఉండవు. 100 కోట్లు పెట్టి సినిమాలు తీసి మేము ఐబొమ్మ మరి ఆంటీ 100 రూపాయల టికెట్ కి హైక్లు ఇస్తున్నారు కదా, మరి దాని గురించి మాట్లాడలే? హైక్లు ఇస్తున్నారు కదా, 1000 రూపాయల టికెట్లు ఎవరు పెడతారా ఆంటీ? ఏ మిడిల్ క్లాస్ పర్సన్ పెడతాడు? 100 రూపాయలకే ఉన్నాయి టికెట్లు. లేదండి చూపించాలండి, చూపించాలండి. కూడా 100 రూపాయలకే టికెట్. అంటే ఐమాక్స్ టికెట్ ఎంతో తెలుసా ఒకటి? అవునండి, గోకుల్ థియేటర్ కి వెళ్ళరా 100 రూపాయల టికెట్. మెడల్ తెగేస్తా అంటే ఏం లేదు, ఇట్లా ఉంటే ఎవరు చూస్తారా అంటే 50 రూపాయలు అన్న. 100 రూపాయలు పెట్టి బిర్యానీ తింటారా? 100 రూపాయలు పెట్టి ఓటీటీ తీసుకుంటారా? 100 రూపాయలు పెట్టి బిర్యానీ తింటారా? 100 రూపాయలు పెట్టి ఓటీటీ తింటారా? మరి మీరే కదా ఆంటీ అంటున్నారు, మీరే కదా అంటున్నారు ఓటీటీలో చూడండి అని. అదే అన్న 100 రూపాయలు పెట్టి సినిమాకి పోతారా? 100 రూపాయలు పెట్టి మీ పిల్లలకి ఏదైనా కొనిపిస్తారా? అదే కదా. 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నప్పుడు అప్పుడే మాట్లాడలేదా అంటే ఎవరు? ఎందుకు మాట్లాడతారా? ఇప్పుడు సరే పాయింట్ వేసావు కదా, ప్రశ్న వేసావు కదా. ఇప్పుడు 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి హీరో సినిమా లాస్ అయితే రిటర్న్ ఇస్తాడు, నువ్వు ఇస్తావా రిటర్న్? లేదండి పవన్ కళ్యాణ్ ఏ హీరో లేదండి, ఏ హీరో లేదండి, ఏ చూపించండి అండి. చాలా మంది ఇచ్చారు, ఎవరండి? అప్పటిది కాదండి, ఇప్పుడు మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడండి అంటే, ఇప్పుడు మాట్లాడండి అంటే, ఇప్పుడు మాట్లాడండి అంటే. నాగార్జున అప్పుడు ఎప్పుడో కాదండి, ఇప్పుడు ఎవరు ఇచ్చారండి? ఎవరు ఇవ్వట్లేదు అన్న. ఏ మూవీకి ఇచ్చాడు అన్న? ఏ మూవీకి ఇచ్చాడు? ఏ సినిమాకి ఇచ్చాడు అన్న? ప్రభాస్ ది ఫ్లాప్ అయిందంటే ఒకటి సాహో అస్సలు లేదు, ఇంకోటి రాధేశం అస్సలు లేదు, కింగ్డమ్ అదో అరే ఎందుకు రా అయ్యా ఆడి గురించి వదిలేయండి, అదొక అన్న శిక్షించండి అన్న, పర్లేదు శిక్షించండి. ఆయన చూస్ చేసుకుంది అయితే రాంగ్ పాత్వే కాబట్టి ఓకే శిక్షించండి. ఆయన ఏం ఓకే బ్రో, ఇప్పుడు ఐబొమ్మ ఆపితే మిగతా ఏం రావా ఇక? అంటే మూవీ రూల్స్ నడుస్తూనే ఉంటాయి కదా అన్న, ఇంకేముంది. వాటి మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? దొరికిన పట్టుకున్నా